जीवन क्या है, क्यों है। ఇవాళ మన రాడికల్ లైఫ్ లో డే 25. గంగా రివర్ బ్యాంక్ అయిన రిషికేష్ గాలిలో ఏదో మాయ ఉంది. ఇవాళ రిషికేష్ లో నాకు ఒక సమాధానం దొరికింది. ఎలా అంటే ఇంకా నేను రిషికేష్ వచ్చినప్పటి నుండి గ్రౌండ్ లెవెల్ నుండి ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఇంకా నేను రిషికేష్ స్ట్రీట్స్, ఫుడ్స్, టెంపుల్స్, మెయిన్ గా పీపుల్ అసలు ఆల్ ఓవర్ ద వరల్డ్ నుండి అన్ని వదిలేసుకుని ఇక్కడికి మాత్రమే ఎందుకు వస్తారు అని చాలా మందితో మాట్లాడాను. చాలా విషయాలు తెలుసుకున్నాను. నా ప్రశ్నలకు కూడా కొన్ని సమాధానాలు దొరికాయి. నాకు అర్థమైంది ఏంటంటే జనాలు ఒక టాక్సిక్ హజల్ కల్చర్ కి అలవాటు పడ్డారు. లైక్ మార్నింగ్ లేవడం, పరిగెత్తడం, డబ్బులు సంపాదించడం. బట్ కొందరికి అర్థమైంది ఏంటంటే డబ్బు, ఇల్లు, కార్లు మనకి మంచి వాలిడేషన్ ఇస్తాయి, బట్ పీస్ ఇవ్వవు. ఒక రియాలిటీని చూపించవు. అదొక మాస్క్ లైఫ్. ఇక్కడ రియాలిటీకి వస్తే జనాలు ఇక్కడికి పారిపోయి రావడం లేదు, వాళ్ళని వాళ్ళు వెతుక్కుంటూ వస్తున్నారు. రిషికేష్ అనేది వాళ్ళకు ఒక ఆన్సర్, ఒక సేఫ్ స్పేస్. ఈ సొసైటీ సిస్టమ్ సెట్ చేసిన రూల్స్ ని బ్రేక్ చేసి ఎలా అంటే మనకంటూ ఒక లైఫ్ ఉంది, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఒక మినిమలిస్టిక్ లైఫ్. తమకు నచ్చినట్లు బతకడానికి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇంకా మా గంగా నది ఒడ్డున కూర్చుంటే వచ్చే ఫీల్ మాటల్లో చెప్పలేం. ఆ చల్లగాలి, ఆ గంగా రివర్ ఫ్లోయింగ్ సౌండ్, చుట్టూ ఉన్న మౌంటైన్స్, ఇవన్నీ మనలోని యాంగ్జైటీని మొత్తం క్లియర్ చేస్తాయి, మనల్ని చాలా కామ్ గా మారుస్తాయి. అదొక ప్యూర్ ఎనర్జీ. రిషికేష్ స్ట్రీట్స్ చాలా ఎస్థెటిక్ గా ఉంటాయి. ఒక పక్క మంత్రాలు, సౌండ్స్, అగరబత్తీల స్మెల్, డిఫరెంట్ పీపుల్, ఫారినర్స్, ఇంకో పక్క స్మాల్ స్ట్రీట్స్, ట్రాఫిక్స్, ఆవులు, ఒక డిఫరెంట్ వైబ్ ఇది. కానీ ఆ వైబ్ లోనే లైఫ్ ని ఎంజాయ్ చేయడం తెలిసిన వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. రిషికేష్ యోగా క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. కానీ యోగా అంటే మ్యాట్స్ వేసుకొని జిమ్నాస్టిక్స్ చేయడం కాదు. ఒక ట్రూ లైఫ్. ద ట్రూ యోగా మీన్స్ మైండ్ అండ్ బాడీని సింక్ చేయడం, మనలోని ట్రామాని హీల్ చేయడం. ఇక్కడ యోగా ఒక ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, అది ఒక లైఫ్ స్టైల్. రిషికేష్ వెళ్తే నా డిప్రెషన్, ప్రాబ్లమ్స్ అన్ని మాయమైపోతాయి అనేది ఒక పెద్ద అబద్ధం. రిషికేష్ ఇస్ నాట్ మ్యాజిక్ ల్యాండ్. మీరు వచ్చినప్పుడు మీతో పాటే అక్కడికి మీ ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఆ ఆధ్యాత్మిక వాతావరణం వల్ల ఇక్కడి ప్రశాంతత మీరు ఆ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి హీల్ అవ్వడానికి ఒక క్యాటలిస్ట్ లా పనిచేస్తుంది. శాంతి అనేది రిషికేష్ లో లేదు. ఆ ప్లేస్ మీ లోపల ఉన్న శాంతిని బయటకు తీస్తుంది. రిషికేష్ ఒక భ్రమ కాదు, అలా అని ఒక పర్ఫెక్ట్ ప్లేస్ కూడా కాదు. ఇది ఒక అందమైన ఆధ్యాత్మిక ప్రయాణం. ఓన్లీ మనం ఇన్సైడ్ ద బాక్స్ థింక్ చేస్తాం, అప్పుడు ఒక బౌండరీ లైఫ్ అనేది స్టార్ట్ అవ్వుద్ది. దాంట్లోనే లైక్ ఓవర్ థింకింగ్, సెల్ఫ్ డౌట్స్ ఇవన్నీ మొదలవుతాయి. వెన్ యూ థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్, లైఫ్ విల్ బి వెరీ కామ్ అండ్ ఈజీ. నిద్ర వస్తే పడుకో, ఆకలేస్తే తిను, నీకు నచ్చింది చేయి, బట్ ఎట్ ది ఎండ్ యూ నీడ్ టు ఎర్న్ మనీ ఫర్ యువర్ పేరెంట్స్, ఫర్ యువర్ ఎక్స్పెన్సెస్, అండ్ బీ కైండ్. థ్యాంక్ యూ.